వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు వేణుస్వామి గారు ఉన్నారు. స్వామి నమస్తే సార్. నమస్కారం నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. చాలామంది అంటే ఇటీవల కాలంలో వింటుంది ఏంటంటే పొలిటీషియన్స్ అయినా ఎవరైనా కానీ కారాగారం అనేది ఒకటి ఉంది. అంటే కారాగార దోషం అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి కారాగారానికి వెళ్తుంటారు, అది చిన్న ఇష్యూకో పెద్ద ఇష్యూకో. సో ఇలాంటి కారాగార దోషం అసలు ఎందుకు వస్తుంది, దీనికి అంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, వాటికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రాహుకేతువులు సర్పరూపంలో ఉంటారు. మనకు తెలిసింది ఏంటంటే రాహుకేతువులు సర్పాలు అని మనం చెప్పుకుంటాం. సో జనరల్గా ఏమవుతుంది అంటే పాలకడలిలో నుండి వచ్చినటువంటి అన్ని సముద్రంలో నుండి వచ్చినటువంటి దాంట్లో మనకు పాములు అనేటువంటివి, పాములకు అధిపతి రాహుకేతు. సో ఈ పాములకు సంబంధించి ఎప్పుడైతే మనం విన్నాం ఒంటి మేడ మీద రాజు పాము కాటుకు గురై చనిపోతాడు, స్టోరీ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు రాజు ఏం చేస్తాడంటే ఇప్పుడు తిరునల్లారులో శని ప్రతిష్ఠించినటువంటి రాజు ఆయన ఏం చేస్తారంటే, ఒక రాజు ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు అడవికి పోయి వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయనకు ఒక కిరీటం కనిపిస్తుంది. ఆ కిరీటం కనిపించినప్పుడు ఏం చేస్తాడంటే ఆ కిరీటాన్ని, అంత పెద్ద రాజు ఆ నడక దారిలో కనిపించిన కిరీటాన్ని నెత్తిలో పెట్టుకుంటాడు. నెత్తిలో పెట్టుకోగానే ఆయనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎదురుగా కనిపించగానే చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ పక్కన చచ్చిపోయిన పాము కనబడి ఉంటుంది. ఈ పామును తీసి అతను మెడలో వేస్తాడు. రాజు బిహేవింగ్ మారిపోయింది కిరీటం వల్ల. సో తీసుకెళ్ళి అతను నెత్తిలో వేస్తాడు, మెడలో వేస్తాడు. మెడలో వేయంగానే అతను చూసి అసలు పామును పట్టుకోవడమే తప్పు, చనిపోయిన పామును ముట్టుకోవడం మరీ దోషము. సో నా మెడలో నువ్వు పామును వేసినావు కాబట్టి నువ్వు పాము కాటుకు చనిపోతావు అని చెప్పి శపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఎట్లా చనిపోతా, నేను పాము కాటుకు చూస్తా అని చెప్పేసి ఒంటి స్తంభం మేడ కట్టుకొని పైన ఉంటాడు. పైన ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేస్తుందంటే, పని మనిషి బుట్టలో పళ్ళు తీసుకెళ్తుంటే కర్కోటకుడు అనే పాము ఏం చేస్తుందంటే ఒక చిన్న రూపం పరకాయ ప్రవేశం చేసి ఆ పండు లోపలికి ఎంటర్ అయ్యి పైకి పోయిన తర్వాత రాజును కాటేసి చంపేస్తాడు. అప్పుడు వాళ్ళ కుమారుడు ఏం చేస్తాడు, సర్పయాగాన్ని తలపెడతాడు. మా నాన్న సర్పాల వల్ల చనిపోయినాడు కాబట్టి సర్పాలు లేకుండా చేస్తా అని సర్పయాగాన్ని తలపెడతాడు. సో సర్పయాగాన్ని తలపెట్టిన సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల జాతుల నాగుపాములన్నీ కూడా వచ్చి హోమంలో పడి చనిపోతూ ఉంటాయి. సో సర్పాలు కోట్లలో వచ్చి ఈ హోమంలో పడి చనిపోతుంటాయి. అప్పుడు ఇంద్రుడి మన ఆసనానికి, సింహాసనానికి చుట్టుకొని కొన్ని పాములు చుట్టుకొని ఉంటాయి. ఆ ఇంద్రుడి సింహాసనంతో పాటు ఈ పాములు కూడా జరిగి వస్తుంటాయి, కదిలి వస్తుంటాయి ముందుకు, ఎందుకు ఈ హోమంలో పడ్డానికి. అప్పుడు ఇంద్రుడికి డౌట్ వచ్చి అడుగుతాడు, ఏమైంది అని అడిగితే అప్పుడు పాములకు రాజు అయినటువంటి కర్కోటకుడు ఏం చెప్తాడంటే, ఏం లేదు, ఆ రాజు చనిపోవడం వల్ల రాజు కుమారుడు సర్పయాగాన్ని తలపెట్టినాడు. ఆ సర్పయాగం చేయడం వల్ల ప్రపంచంలో మొత్తం విశ్వంలో ఉండేటువంటి పాములన్నీ వచ్చి ఈ యాగంలో పడి చనిపోతూ ఉన్నాయి, హోమంలో పడి చనిపోతూ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంద్రుడు వచ్చి ఈ మహర్షి కొడుకు దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఏం లేదు, మా నాన్నను పాము చంపింది, అందుకని పాము లేకుండా చేస్తాను. అంటే మీ నాన్న చేసింది తప్పురా బాబు, ఇగో ఇలా చేయడం తప్పు. మీ నాన్న జాతకరీత్యా శని, ఏలినాటి శనిలో ఉండడం వల్ల ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసినాడు. సరే ఇంతటితో ఆపేసేయి నువ్వు అని ఆ కార్యక్రమాన్ని, ఆ సర్పయాగాన్ని ఆపుతాడు. ఆపినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రత్యేకించి ఈ ఎవరైతే పాములు ఉన్నాయో అప్పటికే ప్రపంచంలో ఉన్న జాతులన్నీ మరణించి 9 జాతులు మాత్రమే మిగిలి ఉంటాయి. వాటిని నవనాగులు అంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ నవనాగులు ఇంద్రుడిని అడుగుతాయి, మరి బాగానే ఉంది, ఆయన బాగానే ఉన్నాడు, పాములన్నింటినీ చంపిండు, మరి మేము ముల్లోకాల్లో ఉండే పాములన్నీ చనిపోయినాయి, ఓన్లీ నవనాగులే మిగిలిన్నాయి, మరి మా పరిస్థితి ఏమిటి అంటాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, కలియుగములో ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు వస్తాయో వాళ్లను మీరు ఏదో రూపములో పట్టి పీడించండి అని వాళ్లకు ఒక వరాన్ని ఇస్తాడు. ఎవరు? ఇంద్రుడు.
అనగానే ఇమ్మీడియట్గా అక్కడే ఉన్నటువంటి రాజు మన ఎవరైనా ఈ ఋషి కొడుకుంటాడు కదా, ఈ సర్పయాగాన్ని చేసిన వాడు రాజకుమారుడు, ఆయన ఏమడుగుతాడంటే బాగానే ఉంది, నువ్వు వాళ్లకు వరం ఇచ్చినావు, మరి మా పరిస్థితి ఏంది, మానవుల పరిస్థితి అంటాడు. అంటే మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎవరైతే ప్రపంచంలో కలియుగంలో మానవులు బాగా డబ్బు సంపాదిస్తున్నారో, ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ వస్తుందో వాళ్లకు ఫస్ట్ జరగబోయేది సాంఘికంగా చెడ్డ పేరు రావడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కారాగార దోషం, కారాగార వాసం. అంటే వీడికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి నాశనం అవ్వాలి అంటే, చెడ్డ పేరు రావాలి అంటే కారాగార దోషం తప్ప ఇంకోటి లేదు. సో అందుకని జాతకంలో రవి కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ చెడ్డ ప్రదేశాల్లో ఉంటే జాతకంలో వాళ్ళు జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పుతో సంబంధం లేకుండా కలియుగంలో ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళు జైలుకు వెళ్తారు అనేటువంటిది ఈ టోటల్ సబ్జెక్టులో విషయం. సో అప్పుడు ఎలా తెలుసుకోవాలి అని ఋషి అడుగుతాడు. మరి కరెక్టే బాధిస్తారు వాళ్ళు, మేము ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడు చెప్తాడు, ఎవరి జాతకంలోనైతే కాలసర్పదోషం ఉందో, ఎవరి జాతకంలోనైతే నాగదోషం ఉందో, ఎవరి జాతకంలోనైతే శుక్రదోషం ఉందో, ఎవరి జాతకంలోనైతే గురువు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ 6వ స్థానంలో, 12వ స్థానంలో, లేదా రాహుతో కానీ, కేతువుతో కానీ, లేదా శని దృష్టి కలిసి ఉన్న వాళ్లకు కారాగార వాసం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పై స్థాయికి వెళ్తారో, జాతకాలు అంటే డబ్బు బాగా సంపాదిస్తారో, సెలబ్రిటీ స్టేటస్ వస్తుందో వాళ్లకు ఖచ్చితంగా ఈ సమస్యలు అనేటువంటివి బాధిస్తాయి. సో దాన్నే కారాగార దోషం అంటారు. కలియుగంలో తీసుకుంటే ఎవరైతే పదవిలోకి వెళ్తున్నారో, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయో, ఎవరికైతే సోషల్ మీడియాలో బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయో, సో మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు జైలుకి వెళ్తారు, డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు అంటే బిజినెస్ మ్యాన్లు వెళ్తారు. ఎక్కడైతే డబ్బు బాగా ఉంటుందో అక్కడే ఈడీ కేసులు ఉంటాయి, ఎక్కడైతే డబ్బు బాగా ఉంటుందో సిబిఐ కేసులు ఉంటాయి, ఎక్కడైతే డబ్బు బాగా ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయి. సో ఎక్కడైతే వ్యాపారం జరిగి డబ్బులు వస్తాయో జిఎస్టీ సమస్యలు ఉంటాయి. సో ఇట్లా ప్రతి దగ్గర డబ్బు ఉన్న ప్రతి దగ్గర ఒక కారాగార దోషం ఉంటుంది. డబ్బు ఉన్న ప్రతి దగ్గర కారాగార దోషం ఉంటుంది. అంటే డబ్బుతో పాటు ఆ మనిషికి రిస్క్ పెరుగుతుంది, కారాగార దోషానికి సంబంధించిన రిస్క్ పెరుగుతుంది. వాళ్ళు అంటే పొజిషన్తో పాటు కారాగార రిస్క్ పెరుగుతుంది. ఒకప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని జైల్లో వేసేవాళ్ళు కాదు. ఇవాళ పరిస్థితి ఏంది, అతను ఎదుగుతున్నాడు, ఆర్థికంగా ఎదుగుతున్నాడు, రాజకీయంగా అంటే అతనితో పాటు ఇక్కడ పక్కన కారాగార దోషం ఎదుగుతోంది. అట్లనే ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్లో చెప్పుకునే సెలబ్రిటీతో పాటు కారాగార దోషం ఎదుగుతుంది, యూట్యూబ్లో పెట్టుకునే వాడికి కారాగార దోషం వెళ్తుంది. అదే చెప్తున్నాను, అంటే ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు డబ్బు ఉన్నాయో అక్కడ కారాగార దోషం ఉంటుంది. ఇలాంటివి అంటే ముందే కొంచెం గ్రహించడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇండికేషన్స్ ఏమైనా చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్తున్నా కదా. అంటే మీ జీవితంలో ఎప్పుడైతే మీకు కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వీటన్నిటికీ నేరాలతో సంబంధం లేదు. అంటే ఒక వ్యక్తి మర్డరో మానభంగమో చేసి ఏదైనా క్రిమినల్ యాక్ట్లో పాల్గొంటే కానీ జైలుకి వెళ్ళడానికి లేదు. కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటే మనం 2005, 2010 తర్వాత సంవత్సరం పెరుగుతున్న కొద్దీ, దశం పెరుగుతున్న కొద్దీ, దశాచిత్రం పెరుగుతున్న కొద్దీ, అంటే దశ అంటే 10 ఏళ్ళు. సో ఆ 10 ఏళ్ళు దాటినా కొద్దీ జైలుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళు తప్పు చేయకుండానే, అంటే తప్పు చేయకుండా జైలుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నేరం ఉన్నా లేకపోయినా, నేరం చేసినా చేయకుండా వెళ్తున్నారు. దానికి కారణం జాతకం. సో ఓన్లీ జాతకమే, దాన్నే కారాగార దోషం అంటాం. ఎలా చెప్తామంటే ఇందాక చెప్పినట్టుగా కుజుడు, రవి, శుక్రుడు, గురువు వీళ్ళు 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉన్న శని దృష్టి పడ్డ కేతువుతో రాహుతో కలిసి ఉన్న వాళ్లకు కారాగార వాసం అనేది ఏర్పడుతుంది. సో దీనికి కారాగార దోషానికి మనం రెమెడీ చేసుకునే అవకాశం ఉంది, ముందే చేసుకోవచ్చు. కామాఖ్యలోని బగలాముఖి రాజశ్యామల అమ్మవారికి పూజలు నిర్వహించడం, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని బగాలముఖి అమ్మవారికి పూజలు నిర్వహించడం, వీటి ద్వారా వాళ్ళ స్థాయిని బట్టి ఆ పూజల నిర్వహణ ద్వారా వాళ్ళు కారాగార వాసానికి వెళ్లకుండా మొదలే అంటే కేసుల బారిన చిక్కకుండా ఉండడానికి పనికొస్తాయి. ఒకవేళ కేసుల బారిన పడ్డా న్యాయ వ్యవస్థ ద్వారా, న్యాయ వ్యవస్థ సహకారం ద్వారా బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఇది కలియుగంలో జరుగుతున్నటువంటి వ్యవహారం.
అయితే ఇప్పుడు అంటే ఒకవేళ వాళ్ళ కారాగార దోషం ఉండి కూడా వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకోవడానికి ఉంటుంది, అంటే తీవ్రత పెరగకుండానే ఉంటుంది. వాళ్ళకు అవకాశాలు దొరికే అవకాశాలే ఉంటాయి. వాళ్ళకు దానివల్ల ఏముంటుంది, వాళ్ళు బయటపడతారు, వాళ్ళు ఆ కేసుల నుండి బయటపడతారు, లేదు ఎవరో ఒకళ్ళు ఆ టైంకి వచ్చి వాళ్ళని కాపాడతారు. సో ఖచ్చితంగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు కొన్నిసార్లు లేటుగా అయ్యింది, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బెయిల్ కోసం కూడా కొన్నిసార్లు పూజలు నిర్వహించడం ద్వారా, బగాలముఖిని పూజించడం ద్వారా కూడా తొందరగా బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని కేసులకు బెయిల్స్ రావు. ఉదాహరణ ఈడీ కేసు ఉంది, 6 నెలలు పడుతుంది. సో అట్లాంటి కేసుల్లో కూడా ఈ పూజలు నిర్వహించడం ద్వారా త్వరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆ కేసుల నుండి విముక్తి ఉంటుంది. సో ఇది పరిస్థితి. ధన్యవాదాలు సార్.